Hi children, I am Aruna. Today our topic is electrode potential. What is the meaning of electrode potential? So, electrode potential ante the tendency of an electrode to lose or gain of electrons when it is in contact with its own ions in the solution is called its electrode potential. Suppose tendency of an electrode, ఒక ఎలక్ట్రోడ్ ఎంత టెండెన్సీతో అయితే ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వటం కానీ గెయిన్ అవ్వటం కానీ జరుగుతుందో, ఎప్పుడు ఎప్పుడు ఆ లాస్ అవ్వడం గెయిన్ అవ్వడం ఎప్పుడు విత్ ఇట్స్ ఓన్ అయాన్స్తో కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఏ ఎలక్ట్రోడ్ అయితే ఎలక్ట్రాన్స్ని ఎంత టెండెన్సీ అయితే లాస్ ఆర్ గెయిన్ అవుతుందో ఎలక్ట్రాన్స్ని, ఆ టెండెన్సీని ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అని చెప్పుకుంటున్నాము. ఆ టెండెన్సీని ఏమంటాము? ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. కొంచెం క్లియర్గా అర్థం అవ్వాలంటే నేను ఒక హాఫ్ సెల్ తీసుకుంటున్నాను. సపోజ్ నేను ఒక హాఫ్ సెల్ తీసుకుంటున్నాను. ఒక హాఫ్ సెల్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ని తీసుకుంటున్నాను. సపోజ్ దీంట్లో ఒక ఎలక్ట్రోడ్ని డిప్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ జింక్ ఎలక్ట్రోడ్ అనుకోండి. ఎలక్ట్రోడ్ ఏం తీసుకున్నాను? జింక్ సల్ఫేట్ ఎలక్ట్రోలైట్ని తీసుకున్నాను. యాక్వియస్ జింక్ సల్ఫేట్ ఎలక్ట్రోలైట్ తీసుకున్నాను. ఈ జింక్ ఎలక్ట్రోడ్ ఏ అయాన్స్తో కాంటాక్ట్లో ఉంటుంది? జింక్ ప్లస్ అయాన్స్తో కదా. అదే కదా చెప్తుంది. ఎప్పుడు ఇది ఈ టెండెన్సీ ఎప్పుడు మనం కన్సిడర్ చేయొచ్చు అంటే ఇట్స్ ఓన్ అయాన్స్, ఎలక్ట్రోడ్ ఓన్ అయాన్స్తో కాంటాక్ట్లో ఉన్నప్పుడు మాత్రమే దీన్ని కన్సిడర్ చేస్తాము. సో జింక్ ఏ అయాన్స్తో కాంటాక్ట్లో ఉంటుంది? Zn+ అయాన్స్తో కాంటాక్ట్లో ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది? ఎలక్ట్రోడ్ ఏమవుతుంది? ఇక్కడ లాస్ అవ్వడం కానీ గెయిన్ అవ్వడం కానీ జరుగుతుంది. డిపెండ్స్ అపాన్ ది మనం తీసుకున్న ఎలక్ట్రోడ్ మీద డిపెండ్ అవుతుంది లాస్ అవ్వడమా గెయిన్ అవ్వడం అనేది. సో ఈ ఎలక్ట్రోడ్ ఎంత టెండెన్సీతో ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుందో లేదా గెయిన్ అవుతుందో ఆ టెండెన్సీనే మనం ఏమంటున్నాము అంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అని చెప్పుకుంటున్నాము. సో ఈ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనేది 2 types. ఫస్ట్ వన్ ఈజ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్, సెకండ్ వన్ ఈజ్ రిడక్షన్ పొటెన్షియల్. ఆక్సిడేషన్ పొటెన్షియల్ అంటే ఏంటి? The tendency of an electrode to loss of electrons is called oxidation potential. Oxidation is nothing but loss of electron. మనం లాస్ట్ వీడియోలో అనుకుంటా చూసింది లాస్ ఆ విధంగా గుర్తుపెట్టుకోమని చెప్పాను. సో లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ is nothing but oxidation potential. The tendency of an electrode to loss of an electrons is called oxidation potential. అలాగే రిడక్షన్ పొటెన్షియల్ అంటే ఏంటి? ద టెండెన్సీ ఆఫ్ ఎన్ ఎలక్ట్రోడ్ టు గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ కాల్డ్ రిడక్షన్. ఎంత టెండెన్సీతో అయితే ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేస్తుందో ఆ టెండెన్సీనే రిడక్షన్ పొటెన్షియల్ అంటాము. ఎంత టెండెన్సీతో అయితే ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుందో ఆ టెండెన్సీని ఆక్సిడేషన్ పొటెన్షియల్ అంటాము. అకార్డింగ్ టు IUPAC, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ, IUPAC వాళ్ళు ఏం చెప్తున్నారు? అకార్డింగ్ టు IUPAC కన్వెన్షన్, రిడక్షన్ పొటెన్షియల్ ఈజ్ ఓన్లీ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటున్నారు. రిడక్షన్ పొటెన్షియల్ మాత్రమే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్గా కన్సిడర్ చేయాలి. అంటే ఆక్సిడేషన్ పొటెన్షియల్ వద్దా ఇక్కడ? వద్దు అని కాదు. ఆక్సిడేషన్ పొటెన్షియల్ని రిడక్షన్ పొటెన్షియల్లో కన్వర్ట్ చేసుకొని తీసుకోవాలి. IUPAC వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఓన్లీ రిడక్షన్ పొటెన్షియల్ మాత్రమే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్గా తీసుకోవాలి అని చెప్తున్నారు. మనం ఇంకా టాపిక్లోకి వెళ్తే మనకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇది ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అన్నమాట. సో సెల్ పొటెన్షియల్, ఒక సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అయితే ఇది 2 types.
కానీ మొత్తం సెల్ కావాలి, సెల్ పొటెన్షియల్ ఆర్ ఈఎంఎఫ్. సెల్ అంటే బోత్ యానోడ్ అండ్ క్యాథోడ్ కదా. సో సెల్ పొటెన్షియల్ ఆర్ ఈఎంఎఫ్ ఇస్ నథింగ్ బట్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. సెల్ పొటెన్షియల్ని ఏ విధంగా చెప్పుకుంటాము? ఇట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ ఆఫ్ టూ ఎలక్ట్రోడ్స్. దీన్ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాము. ఈ టోటల్ సెల్ ఈజ్ ఈక్వల్ టు ఈనాట్ క్యాథోడ్ మైనస్ ఈనాట్ యానోడ్. ఈనాట్ అంటే స్టాండర్డ్ కండిషన్స్లో ఈఎంఎఫ్ని, అది కూడా ఐయూపాక్ కన్వెన్షన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈఎంఎఫ్ని మనం స్టాండర్డ్ కండిషన్స్లో మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి అని చెప్తున్నారు. స్టాండర్డ్ కండిషన్స్ అంటే ఏంటన్నా? స్టాండర్డ్ కండిషన్స్ అంటే మనం తీసుకున్న ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ కాన్సన్ట్రేషన్, ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ 1 మోలార్ ఉండాలి. టెంపరేచర్ ఎంత ఉండాలి? 293 కెల్విన్ ఉండాలి. ప్రెషర్ తీసుకుంటే 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ తీసుకోవాలి. ఈ స్టాండర్డ్ కండిషన్స్లో మాత్రమే మనం ఈఎంఎఫ్ని కన్సిడర్ చేయాలి, క్యాలిక్యులేట్ చేసుకోవాలి అని ఐయూపాక్ కన్వెన్షన్ వాళ్ళు చెప్తున్నారు. సో ఇదన్నా ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆర్ టోటల్ సెల్ పొటెన్షియల్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇక్కడ ఈనాట్ సెల్ ఈజ్ ఈక్వల్ టు ఈనాట్ క్యాథోడ్ మైనస్ ఈనాట్ యానోడ్ అని చెప్పుకుంటున్నాం కదా. ఈ యానోడ్ ఈనాట్ యానోడ్ ఈనాట్ క్యాథోడ్ ఎందుకు తీసుకోకూడదు? డౌట్ వస్తుంది కదా. సో ఇదంతా కూడా ఈ డెరివేషన్ మొత్తం మనం ఒక వీడియోలో చూద్దాము, డిస్కస్ చేద్దాము. అలాగే ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.